వెల్కమ్ టు ఫోకస్ విత్ మీ చక్రవర్తి. యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది? గెలిచినవాడు ఓడినవాడు శవాలను లెక్కించుకుంటారు. శిథిల భవనాల మధ్య, క్షతగాత్రుల గాయాల మధ్య తెల్లారే యుద్ధం మిగిల్చే నష్టం సామాన్యమైంది కాదు. దీని ప్రభావం ప్రత్యక్షంగా కొన్ని దేశాలపై, పరోక్షంగా మరికొన్ని దేశాలపై పడుతుంది. యుద్ధం తర్వాత పరిస్థితి ఏంటి? మన దేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడుతుందా? ధరలు ఆకాశాన్నంటుతాయా? యుద్ధం జరిగేది రెండు దేశాల మధ్యే, కానీ దాని ప్రభావం అపారం. ప్రపంచమంతా కుగ్రామంగా మారిన కాలంలో ఎక్కడ ఏ తుఫాను రేగినా అది అన్ని దేశాల్ని అల్లకల్లోలం చెయ్యటం ఖాయం. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దెబ్బతీయక తప్పదు. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు ఇదే అంశాన్ని రుజువు చేశాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కనెక్టెడ్గా లేని కాలంలోనే చాలా దేశాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు గ్లోబలైజేషన్ కాలంలో జరుగుతున్న యుద్ధం ఇంకెంత ప్రభావం చూపుతుందో ఊహకందని పరిస్థితి. ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలు. ఊపిరి సలపకుండా ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది రష్యా. ప్రపంచ దేశాలు ఊహించినట్టుగానే యుద్ధం వచ్చేసింది. రష్యా, నాటో, అమెరికాల బెదిరింపులకు తగ్గేది లేదంటోంది. ప్రచండ యుద్ధం తర్వాత సోవియట్ పతనం, ఆ తర్వాత తూర్పు యూరప్కు నాటో విస్తరించడంపై పుతిన్ అసంతృప్తి చాలా కాలంగా పెరుగుతోంది. సరైన సమయం కోసం చూస్తున్న రష్యా ఉక్రెయిన్ను తమ బాటలోకి తీసుకురావాలని రెడీ అయిపోయింది. ఆ మాటకొస్తే ఉక్రెయిన్ మాత్రమే కాదు, పోలాండ్, బల్గేరియా, హంగరీ కూడా తిరిగి వస్తాయనే ధీమాలో రష్యా ఉంది. కానీ ఈ ఆధిపత్య పోరు, యుద్ధకాంక్ష ప్రపంచాన్ని ఏ దరికి చేరుస్తుందనేదే ఇప్పుడు ప్రశ్న. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం గ్లోబల్ ఎకనామీలో మేం కూడా భాగమే, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను పాడు చేయడానికి మేం ఎలాంటి ప్రణాళికలు చేపట్టడం లేదంటున్నాడు. కేవలం రష్యాను రక్షించుకోవడానికే ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నామని తేల్చేశాడు. యుద్ధం కొనసాగింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కానీ పరిణామాలు ఖచ్చితంగా ఇంత తేలిగ్గా ఉండబోవటం లేదనేది స్పష్టం. యుద్ధం అంటే రెండక్షరాలు, రెండు దేశాలు మాత్రమే కాదు, లక్షలాది ప్రజలు, అనేక ప్రపంచ దేశాలు, కుప్పకూలే ఆర్థిక వ్యవస్థలు, ఆకలి దప్పులతో అల్లాడే జనం. దీన్ని రెండు ప్రపంచ యుద్ధాలు రుజువు చేశాయి. ఒప్పందాలు ఉల్లంఘించటం, సరిహద్దులు విస్తరించటం, ఆధిపత్యం కోసం పాకులాడటం లాంటి కారణాలే రెండు ప్రపంచ యుద్ధోన్మాదాల వెనక కారణాలు. ఈ యుద్ధాల్లో మరణించిన వారిలో సామాన్యుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఆ తర్వాత కూడా చిన్న చిన్న యుద్ధాలు, సైనిక చర్యలు అనేకం జరిగాయి. కువైట్, ఇరాక్, లెబనాన్, సిరియా, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో రక్తం ఏరులై పారింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఉక్రెయిన్లో మొదలైన యుద్ధ ప్రభావం అంత సింపుల్ గా ఉండే ఛాన్స్ కనిపించటం లేదు. ప్రస్తుతానికి యుద్ధం రష్యా, ఉక్రెయిన్ దేశాలకే పరిమితమయ్యింది. అమెరికా, యూరప్ దేశాలు ఇందులో ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప ప్రత్యక్షంగా దిగలేదు. కానీ ఇదే ముదిరి ఇతర దేశాలు కూడా ఇందులో కలిస్తే కొన్ని తరాల వరకు కోలుకోలేని నష్టం జరగడం ఖాయం. మరోపక్క ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా రేపటి రోజున అంత మనశ్శాంతిగా ఉండే అవకాశం లేదు. ఇప్పటికే రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షల కొరడా జులిపిస్తున్నాయి. అమెరికా కఠినమైన ఆర్థిక ఎగుమతి ఆంక్షలను విధించింది. ఆసియా, ఐరోపాలోని మిత్ర దేశాలతో కలిసి వీటిని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించింది. అంతర్జాతీయ వేదికలపై పుతిన్ను ఏకాకి చేయాలని బైడెన్ కార్యవర్గం పిలుపునిచ్చింది. 10 రష్యా ఆర్థిక సంస్థలపైన అమెరికా కఠిన ఆంక్షలను విధించింది. రష్యా ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలపై గురిపెట్టారు. దీని ఫలితంగా రష్యా నుండి అమెరికా మిత్ర దేశాలకు ఎగుమతులు ఆగిపోతాయి. బ్యాంకింగ్తో పాటు మెటల్స్, టెలికమ్యూనికేషన్స్, రైల్వే సంస్థలపై కూడా ఊపిరి సలపని విధంగా ఆంక్షలు విధించారు. రష్యాలోని అతిపెద్ద గ్యాస్ సంస్థ అయిన గ్యాస్ప్రోమ్ పశ్చిమ దేశాల బ్యాంకుల నుంచి మూలధనం సమీకరించకుండా కొత్త ఆంక్షలు అడ్డుకోనున్నాయి. అమెరికాతో పాటే ఐరోపా సమాఖ్య కూడా రష్యాపై ఆంక్షలకు రెడీ అయ్యింది. రష్యాను ఏకాకి చేసే విధంగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఆంక్షల యుద్ధం ప్రకటించేశాయి. యుద్ధం జరిగేది రెండు దేశాల మధ్య అయినా ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయాయి. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలు అటో సగం, ఇటో సగం విడిపోవడం ఇదే తొలిసారి. ఇప్పటికే కోవిడ్ అన్ని దేశాల్ని కష్టాల్లో పడేసింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంకా కోలుకోనే లేదు. అంతలోనే వచ్చిన ఈ యుద్ధం కొత్త కష్టాలను తీసుకురానుంది. నిజానికి సోవియట్ విచ్ఛిన్నమైన తర్వాత ప్రపంచ దేశాల కంపెనీలు రష్యాలో ఎన్నో పెట్టుబడులు పెట్టాయి. వాటి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకమే. అదే సమయంలో ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో రష్యా అత్యంత కీలక దేశంగా ఉంది. అంటే అటు రష్యా, ఇతర దేశాలపైన అనేక దేశాలు రష్యాపైన ఆధారపడి ఉన్నట్టే.
ఇప్పుడు యుద్ధం, ఆంక్షలు కలిసి ఈ పరిస్థితిని కోలుకోలేని స్థితికి దిగజార్చే అవకాశం కనిపిస్తోంది. రష్యా, చైనా, క్యూబా, ఆర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, బెలారస్, ఇరాన్, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా ఒకవైపు ఉంటే అమెరికా, బ్రిటన్తో పాటు నాటో దేశాలు మరో పక్కనున్నాయి. పైగా అవి ఉక్రెయిన్కు ఆయుధాలు కూడా సరఫరా చేస్తున్నాయి. రష్యా నుంచి పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని కూడా జర్మనీ నిలిపివేసింది. జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచి ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ వ్యవహారంలో భారత్ తటస్థ వైఖరికి పరిమితమయ్యింది. కానీ అటో ఇటో ఉండకుండా తటస్థంగా ఉండటం అంత తేలిక కూడా కాదు. విదేశీ వాణిజ్యం నుంచే భారత్ జీడీపీలో 40% వస్తోంది. 1990 దశకంలో 15% మాత్రమే ఉన్న విదేశీ వాణిజ్యం ఇప్పుడు 40%కి పెరగడానికి భారత్ ప్రపంచ దేశాలతో సహజంగా అనుసరించే స్నేహపూరిత విధానాలే కారణం. అమెరికా, పశ్చిమ యూరప్లోని దాని మిత్ర దేశాలతో భారత్ 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తోంది. రష్యాతో 1000 నుంచి 1,200 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. రక్షణ రంగంలో రష్యా, అమెరికా రెండింటితో సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఈ విషయంలో కొంతవరకు రష్యాపైనే మనం ఎక్కువగా ఆధారపడ్డాం. ఈ పరిస్థితుల్లో యుద్ధం ముగిసిన తర్వాత ఎవరిపై ఎంత ప్రభావం పడుతుంది అనే ఆందోళన ప్రపంచ దేశాల్లో బలంగానే ఉంది. ఆంక్షలు విధించినంత మాత్రాన యూరప్ దేశాలదే పైచేయిగా మిగిలే అవకాశం లేదు. ముడి చమురు, గ్యాస్ ఎగుమతుల్లో రష్యాపై ఆధారపడిన జర్మనీ లాంటి దేశాలకు కష్టాలు తప్పవు. అటు ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాలకు సమస్యలు భారీగానే ఉంటాయి. మన దేశంపై యుద్ధం ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. సింపుల్గా చెప్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి, రూపాయి మరింత దిగజారుతుంది. ఇవి చాలు సామాన్య ప్రజల్ని కష్టాల్లోకి నెట్టడానికి. నిత్యావసరాలు పెరిగి, రవాణా ఛార్జీలు పెరిగి, ఇప్పటికే కోవిడ్ కష్టాలతో ఫైట్ చేస్తున్న జనాలపై యుద్ధం ప్రభావం భారీగానే ఉండే ఛాన్స్ ఉంది. మన దేశంపై యుద్ధ ప్రభావం ఎలా ఉంటుంది? ఏ రంగాలు కష్టాల్లో పడనున్నాయి? పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతాయా? వంట నూనెల ధరల పరిస్థితేంటి? ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచ దేశాల్ని ఉలిక్కిపడేట్లు చేశాయి. యుద్ధం రాగానే వెంటనే చమురు ధరపై ప్రభావం చూపితే అనేక ఇతర రంగాలపై పరోక్ష ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. నిజానికి ఒక్క పెట్రోల్, డీజిల్ ధరలు చాలు జనాల నడ్డి విరవటానికి. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారీగా ఇంధన ధరలు పెరగనున్నాయనే వార్తల మధ్య యుద్ధ ప్రభావం కూడా తోడైతే ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. మార్చి 7వ తేదీతో ఆఖరి దశ పోలింగ్ ముగుస్తుంది. 10వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఇప్పటి నుండి అసలు కథ మొదలు కానుంది. నవంబర్ 4 నుండి స్థిరంగా ఉన్న పెట్రోల్ ఉత్పత్తుల ధరలు వాయగొట్టనున్నాయి. గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒకదానిపై మరొకటి వాటి అవసరాల కోసం ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతల విషయంలోనూ భారతీయుల జేబులకు భారీగానే చిల్లు పడనుంది. గోధుమల నుంచి సహజ వాయువు వరకు వివిధ వస్తువుల ధరలు సమీప భవిష్యత్తులో పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం, ఉక్రెయిన్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్కు భారతదేశం 15వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్. మరోవైపు ఉక్రెయిన్ భారతదేశానికి 23వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఇలాంటి పరిస్థితిలో ఈ యుద్ధం 2 దేశాల వ్యాపార ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్ నుంచి భారత పెద్ద ఎత్తున సన్ఫ్లవర్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది. ఇవే కాకుండా ఇనుము, ఉక్కు, ప్లాస్టిక్, ఇనార్గానిక్ కెమికల్స్ మొదలైనవి ఎన్నో వస్తువులు ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటుంది. మరోవైపు ఉక్రెయిన్ కాకుండా భారతదేశం ఎన్నో యూరోపియన్ దేశాలకు మందులు, బాయిలర్ మిషనరీ, మెకానికల్ అప్లయన్సెస్ మొదలైన వాటిని ఎగుమతి చేస్తుంది. ఈ యుద్ధం కారణంగా 2 దేశాల మధ్య దిగుమతులు, ఎగుమతులు నిలిచిపోనున్నాయి. దీనివల్ల దేశ ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఫలితంగా రానున్న కాలంలో ఎన్నో నిత్యావసర వస్తువుల ధరలు పెరగవచ్చు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున వంట నూనెను దిగుమతి చేసుకుంటోంది. ఈ యుద్ధం కారణంగా భారత్ ఇకపై ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకోలేకపోవచ్చు. ఈ పరిస్థితిలో సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి కోసం భారత ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ దేశాల కోసం వెతుకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉంది. 2 నెలలుగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. 2022లో ముడి చమురు ధరలు 25% పైగా పెరిగాయి. గత 2 నెలలుగా ముడి చమురు ధరలు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ రకం ముడి చమురు ధర మంగళవారం నాడు $99.5 దాటి 2014 తర్వాత కొత్త రికార్డు నెలకొల్పింది. గురువారం యుద్ధం ప్రారంభమయ్యాక ఇది $104.9లకు చేరుకుంది. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ఇది ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు, రూపాయి విలువ పతనానికి దారితీయనుంది. ప్రస్తుతం $1కు 75 అటు ఇటుగా ఉన్న విలువ 80కి పడిపోవచ్చని చెబుతున్నారు.
జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం $150 వరకు ముడి చమురు ధర పెరగవచ్చు. అదే జరిగితే మన దగ్గర ఏ స్థాయిలో ధరలు పెరుగుతాయో ఊహకు కూడా అందని విషయం. మన దిగుమతుల్లో ఒక్క చమురే 4వ వంతు ఉంటుంది. మన చమురు అవసరాలలో 80% పైగా దిగుమతి చేసుకుంటున్నాం. దాని రేట్లు పెరిగితే ఆ ప్రభావం అన్నిటిపైన ఉంటుంది. మన దేశంలోని రిఫైనరీల్లో ఎక్కువ భాగం తేలిక రకం ముడి చమురును మాత్రమే శుద్ధి చేస్తాయి. రష్యా చమురు సాంద్రత ఎక్కువ కనుక మనం పరిమితంగా దిగుమతి చేసుకుంటున్నాం. ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన మన దిగుమతుల్లో 1% కనుక ఇబ్బంది లేదు. మన అవసరాల్లో 63.4% పశ్చిమాసియా నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ రష్యా నుండి ఆయిల్ రాకున్నా ధరలు మాత్రం పెరుగుతాయి కాబట్టి ఇబ్బంది తప్పదు. ప్రపంచ పెట్రో ఎగుమతుల్లో రష్యా వాటా భారీగానే ఉంటుంది. దీనిలో 60% చైనా, బెలారస్ మరికొన్ని దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. కాబట్టి అటు రష్యా పెట్రో ఉత్పత్తులకు పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కానీ ఓవరాల్ గా ధరల పెరుగుదల అన్ని దేశాలపైన ప్రభావం చూపుతుంది. చమురు ధర $110 పెరుగుతుందా, $120 చేరుతుందా అని దానిపై మన దేశంలో ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉంటుందో ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో మన ఆయిల్ డిమాండ్ 214.5 మిలియన్ టన్నులని అంచనా. 2022-23లో మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర $70 నుంచి $75 మధ్య ఉండవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కానీ ఇది 100, 120కి చేరితే ఏ భారాన్నైనా ప్రజలపైనే రుద్దే ప్రభుత్వాలతో సామాన్యుడి పరిస్థితి ఏం కానుందో ఊహకందని విషయం. ఓవరాల్ గా యుద్ధ ప్రభావంతో నేచురల్ గ్యాస్ ధర భారీగా పెరగనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. చమురు ధరల పెరుగుదల కరెంటు ఖాతా లోటుపై ప్రభావం చూపుతుంది. మన టీ ఎగుమతుల్లో 18% రష్యాకి జరుగుతున్నాయి. వాటి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేం. నల్ల సముద్రం ప్రాంతం నుంచి ధాన్యం రావటంలో అంతరాయం ఏర్పడితే అది ఇంధన ఆహార ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. రష్యా ప్రపంచంలోని అతిపెద్ద గోధుమ ఎగుమతిదారు. ఉక్రెయిన్ 4వ అతిపెద్ద గోధుమ ఎగుమతిదారు. మొత్తం గ్లోబల్ ఎగుమతుల గోధుమలలో దాదాపు 1/4 వంతు ఈ రెండు దేశాల వాటాగా ఉంది. మరోపక్క మొబైల్ ఫోన్లలో ఉపయోగించే పల్లాడియం అనే మెటల్ ధర ఇటీవలి వారాల్లో భారీగా పెరిగింది. పల్లాడియంను ఎక్కువగా ఎగుమతి చేసే దేశం రష్యా. ఇప్పటికే రష్యాపై అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. దీంతో మన దేశం నుంచి రష్యా, ఉక్రెయిన్ దేశాలకు ఎగుమతులు నిర్వహిస్తున్న వ్యాపార సంస్థల్లో ఆందోళన నెలకొంది. ఎంత నష్టం వాటిల్లే అవకాశముంది, తట్టుకోవటం ఎలా అనే అంశాలపై యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నాయి. రష్యాకు మన దేశం నుంచి ఎగుమతయ్యే వస్తువుల్లో మందుల వాటా అధికం. దాదాపు 4,500 కోట్ల విలువైన మందులు మన దేశం నుంచి ఏటా రష్యాకు ఎగుమతి అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఔషధ కంపెనీలకు ఎన్నో ఏళ్లుగా రష్యా పెద్ద మార్కెట్. అదేవిధంగా ఉక్రెయిన్ కూడా. వాటి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకం కానుంది. ప్రపంచం రెండుగా చీలుతుంది. ధరలు పెరుగుతాయి, బతుకు భారమవుతుంది, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి, అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయి. యుద్ధం తర్వాత వచ్చే మార్పులు ఇవే. ఏ దేశంలో అయినా వీటికి బలయ్యేది సామాన్య ప్రజలే. అటు దౌత్యపరంగా ప్రపంచ దేశాలు మళ్లీ రెండు జట్లుగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికా అనుకో ఒకటైతే రష్యా, చైనా అనుకో మరోటి. ఈ రెండింటి మధ్య మనం ఎటుంటామనేది మన నేతల విజ్ఞతకు సంబంధించిన విషయం. అటు రక్షణ రంగంలో కూడా దీనిపై ప్రభావం ఉంటుంది. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న S-400 క్షిపణి విధ్వంసక వ్యవస్థ కొనుగోలు డీల్ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అమెరికా భారత్ రష్యా నుంచి S-400ను కొనుగోలు చేయవద్దని ఆదేశించే అవకాశం ఉంది. కానీ యుద్ధ ప్రభావాన్ని, ఆంక్షల ఫలితంగా ఏర్పడే పరోక్ష కష్ట నష్టాలను ఎవరు భరించాలి? ఏ దేశంలో అయినా సామాన్యుడే కదా. పెరిగే ధరలకు బలయ్యేది. ఆహార ధాన్యాల సరఫరా తగ్గినా, మందులు రాకున్నా ఇబ్బందులు పడేది సామాన్య ప్రజలే. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా మధ్య వార్ ప్రభావం భారత్పై ప్రత్యక్షంగానే పడనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటంతో గోధుమల దిగుమతి తగ్గితే ఆహార ధాన్యాల లభ్యతపై, ధరలపై ప్రభావం చూపుతుంది. వంట నూనెల మంటలు తప్పదని ఇప్పటికే తేలిపోయింది. ఇక పెట్రోల్, డీజిల్ సంగతి చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితి మన దేశానికే పరిమితం కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలపై గట్టిగానే ఉంటుంది. మొదటి 2 ప్రపంచ యుద్ధాల నుండి తేరుకోవటానికి ప్రపంచానికి దశాబ్దాలు పట్టింది. ఆ తర్వాత జరిగిన అనేక యుద్ధాలు అనేక సంక్షోభాలను మిగిల్చాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధ ప్రభావం నుండి కోలుకొని సాధారణ స్థితికి రావడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఈ యుద్ధం తర్వాత అమెరికాకు కౌంటర్గా రష్యా, చైనా కలిసి శక్తిగా ఎదిగిన పరిస్థితి ప్రపంచం ముందు ఏర్పడింది. అంటే భిన్న ధృవ ప్రపంచం వైపు అడుగులేసే పరిస్థితి కనిపిస్తుంది.
ఇలా చీలిపోయిన ప్రపంచ దేశాల మధ్య శాంతి సత్సంబంధాలు ఏర్పడటం అంత తేలిక కాదు. అది దేశమేదైనా ప్రపంచ పౌరులందరికీ సమస్యగానే మిగులుతుంది.